నేను కిలిమంజారో వెళ్ళి మంత్ 18th స్టార్ట్ అయ్యి 20th మార్నింగ్కి కిలిమంజారో తాంజానియా దేశం చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి 20th మార్నింగ్ మేము పైకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ డే 6 hours క్లైంబింగ్ చేశాము. ఫస్ట్ డే 6 hours అవగానే ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ అని నాకు అర్థమైంది. సో సెకండ్ డే నుంచి 8 hours, థర్డ్ డే 10 hours చేసాం. ఫోర్త్ డే మళ్ళీ 10 hours, ఫిఫ్త్ డే మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి కంటిన్యూగా మధ్యలో 2 hours బ్రేక్ ఉండి ఆల్మోస్ట్ 22 hours క్లైంబింగ్ చేస్తూనే ఉండాలి కంటిన్యూగా. ఆ క్లైంబింగ్ చేస్తూ 6th డే మార్నింగ్కి గిల్మస్ పాయింట్ చేరుకున్నాం మేము. ఈ గిల్మస్ పాయింట్ ఏంటి అంటే ఆఫ్రికా ఖండంలోని 3rd హైయెస్ట్ పాయింట్. ఈ గిల్మస్ పాయింట్ నుంచి అందరూ వెనక్కి వచ్చేయడం జరుగుతుంది జనరల్గా. ఈ మధ్యన ఎక్కిన వాళ్ళందరూ కూడా ఈ గిల్మస్ పాయింట్ నుంచి వెనక్కి వచ్చేసారు. మన సర్టిఫికేట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది మనం ఎక్కడికి అయితే క్లైంబ్ చేసామో. నేను ఈ గిల్మస్ పాయింట్ నుంచి నెక్స్ట్ స్టెల్లా పాయింట్ అంటారు. స్టెల్లా పాయింట్ తర్వాత ఉహురు పాయింట్ అంటారు. ఈ ఉహురు పాయింట్ అనేది ఇది ఆఫ్రికా ఖండంలో హైయెస్ట్ పాయింట్. దీనికి చేరితే మనకి A+ సర్టిఫికేట్ వస్తుంది. నేను ఆ స్టెల్లా పాయింట్ గిల్మస్ పాయింట్ నుంచి స్టెల్లా పాయింట్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే అక్కడ క్లైమేట్ అనేది ఎవ్రీ 1 hour చేంజ్ అయిపోతూ ఉంటుంది. నేను వెళ్ళిన రోజున -29 degrees ఉంది. ఈ -29 degrees అంటే మనకి బ్రీతింగ్ అందదు, హార్ట్లో పెయిన్ వచ్చేస్తుంది. నాకు డైరెక్ట్గా ముక్కులోంచి బ్లడ్ అనేది కారిపోవడం జరిగింది. నేను అసలు ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా నా ఆశయం సాధించడం కోసం నేను గిల్మస్ పాయింట్ నుంచి స్టెల్లా పాయింట్కి వెళ్ళడం జరిగింది. స్టెల్లా పాయింట్కి వెళ్ళిన తర్వాత నేను ఆల్మోస్ట్ పడిపోయే రేంజ్లో ఉన్నాను. సో అక్కడ నుంచి మళ్ళీ 3 hours పడుతుంది. ఆ 3 hours కూడా నేను అడుగు కౌంట్ చేసుకుంటూ 100 అడుగులు కౌంట్ చేసుకొని మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ 100 అడుగులు కౌంట్ చేసుకొని అలా వెళ్ళడం జరిగింది. అక్కడ మనకి వాటర్ అవైలబుల్ ఉండదు. మన వాటర్ అంతా కూడా ఐస్ అయిపోతుంది. సో ఇంత కష్టాలు పడినా కూడా నాకు ఒకటే గుర్తొచ్చింది. నా ఎయిమ్ ఏంటంటే ఉహురు పాయింట్ వెళ్ళి అక్కడ భారతీయ జెండాను ఎగరేయడం. నేను ఆ ఉహురు పాయింట్కి అనేది వెళ్ళి భారతీయ జెండాని 22 to 33 meters లెంత్లో నేను అక్కడ భారతీయ జెండాని పోస్ట్ చేయడం జరిగింది. దానికి ఆల్రెడీ వరల్డ్ రికార్డ్స్ కూడా చాలా వచ్చినాయి. ఆ 4 వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి. భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. వాటి నుంచి ఆల్రెడీ అప్రూవల్స్ అయితే సర్టిఫికేట్స్ కూడా నేను అందుకోవడం జరిగింది. నాకు ఇంతటి ఎంకరేజ్ చేస్తున్న మీడియా మిత్రులకు, నా స్పాన్సర్స్ ఆకుల్ సత్యనారాయణ గారు, భాస్కర్ రావు గారు అండ్ శ్రీ ప్రకాష్ స్కూల్స్ పెద్దాపురం వారు, SB మోటార్స్ రంగా గారు, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే నా కోచ్ SV సూర్యప్రకాష్, ఆయన వల్లే నేను ఇది క్లైమ్ చేయడం అనేది జరిగింది. నా పేరెంట్స్కి, నా రిలేటివ్స్కి, నా ఫ్రెండ్స్కి కూడా చాలా చాలా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ మీ అందరి వల్లే నేను ఇది సాధించడం జరిగింది. రానున్న రోజుల్లో నేను రష్యాలో, యూరోప్లోని అతిపెద్దదైన ఎల్బ్రూస్ శిఖరాన్ని అధిరోహించాలి అని అనుకుంటున్నాను. సో దీనికి నాకు స్పాన్సర్స్ దొరికితే నేను తప్పకుండా జూన్ నెలలో వెళ్ళాలి అని ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ రోజు నేను క్లైమ్ చేసేటప్పుడు 6 hours క్లైమ్ చేయాలి. సో నేను ఫస్ట్ రోజు క్లైమ్ చేసేటప్పుడే కూడా నాకు చాలా కష్టంగా అనిపించింది. ఇంకా రిటర్న్ అయిపోదామా అన్నట్లు. నార్మల్గా నేను ఫస్ట్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు 4th డే నుంచి చాలా కష్టం ఉంటుంది అని చెప్పారు. నేను యూట్యూబ్స్ వీడియోస్ కూడా కొన్ని ఫాలో అయ్యాను ఫస్ట్. సో అవన్నీ చూస్తే కూడా అది బ్లాగర్స్ వాళ్ళంతా నార్మల్ కంప్లీట్ అయిందని. సెకండ్ డే వచ్చేసి 8 hours క్లైమ్ చేయాల్సి ఉంటుంది. హయ్యర్ ఆల్టిట్యూడ్కి వెళ్ళేటప్పటికి మనకి ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. సెకండ్ డే నుంచి నేను క్లైమ్ చేసేటప్పుడు కూడా నాకు ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయ్యి చాలా కష్టంగా అనిపించేది. అయినా కూడా నేను నాకు సంకల్పం. సో అయినా కూడా మేము మార్నింగ్ 7కి చేరుకున్నాం గిల్మస్ పాయింట్ అనే దగ్గరికి. మేము 9 time ఎందుకు క్లైమ్ చేస్తామంటే మేము క్లైమ్ చేసిన స్లోప్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మనకే కళ్ళు తిరిగిపోతాయి. సో అందుకని ఈ పాయింట్ 9 time ఓన్లీ క్లైమ్ చేయాల్సి ఉంటుంది. 9 time క్లైమ్ చేసిన తర్వాత గిల్మస్ పాయింట్ నుంచి స్టెల్లా పాయింట్కి వెళ్ళాలి. అది ఆల్మోస్ట్ 3 hours పడుతుంది. స్టెల్లా పాయింట్ చేరుకున్న తర్వాత స్టెల్లా పాయింట్ నుంచి మళ్ళీ ఉహురు పాయింట్, అది ఆఫ్రికా ఖండంలో హైయెస్ట్ పాయింట్. అక్కడికి మేము జర్నీ చేసేటప్పుడు ఇంకా ఒక 1/2 kilometer ఉందంటే నాకు ఒక్క అడుగు కూడా పట్టట్లేదు. స్లోప్ నార్మల్ అనుసారి మనం టెంట్స్ వేసుకొని స్లీపింగ్ బ్యాగ్లో పడుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్ దాని మీద బేస్ అయి ఉంటుంది సార్. 8 days కూడా షెల్టర్స్ ఏమి ఉండవండి. షెల్టర్స్ ఏమి ఉంటుంది సార్. అంటే ఆ విండోస్ వినయ్ మా కజిన్, ఆయన డాన్ శ్రీను గారు, రవితేజ ఫ్యాన్స్ ప్రెసిడెంట్, వైష్ణవి సూర్య నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, మా పేరెంట్స్ ఆచంట బాలాజీ గారు, ఆచంట పద్మావతి గారు. సో
100 అడుగులు అంటూ కౌంట్ చేసుకుంటూ 100 అడుగులు వేసి మళ్ళీ ఆగి మళ్ళీ వేసుకొని అలా ఫైనల్గా ఉరుహు పాయింట్కి చేరుకున్నాను నేను 6th డేనా. కిందకి రావడానికి మళ్ళీ నాకు 2 days పట్టింది. 8th డే ఈవినింగ్కి మళ్ళీ నేను కిందకి వచ్చాను. సో మెయిన్ ఈ కిలిమంజారో క్లైంబ్ చేయడానికి ముగ్గురు వ్యక్తులలో నేను క్లైంబ్ చేయగలిగాను. ఒకటి మా ఫాదర్, 2 మా ఫాదర్, 3 కూడా మా ఫాదరే. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి కష్టపడి ఇంకా ఎట్లా అన్నా వెళ్ళాలి, రీచ్ అవ్వాలని ఉరుకు పాయింట్ చేరుకున్నాను. సో ఈ కిలిమంజారో క్లైంబింగ్ చేయడానికి నాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ, మెయిన్లీ నా స్పాన్సర్స్ ఆకుల సత్యనారాయణ గారు, భాస్కర్ రామ్ గారు, ఎస్బి మోటార్స్ అండ్ అలాగే శ్రీప్రకాష్ పెద్దపురం స్కూల్ వారికి చాలా థ్యాంక్స్. అలాగే నా కోచ్ సూర్యకి చాలా థ్యాంక్స్. తినే దగ్గరుండి నాకు టిప్స్ అన్ని చెప్పి ఫస్ట్ నుంచి కూడా 10 days ముందు రాజమండ్రి వచ్చి ట్రైనింగ్ అంతా ఇచ్చాడు. అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పిన నా ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి చాలా థ్యాంక్స్. వాళ్ళందరూ కూడా ఈ 3rd పాయింట్ వరకు గిల్మస్ పాయింట్ వరకు చేరుకొని వెనక్కి రిటర్న్ వచ్చేస్తారు. ఎందుకంటే గిల్మస్ పాయింట్ అనేది కిలిమంజారోలో 3rd హైయెస్ట్ పాయింట్ ఆఫ్రికా ఖండంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది రిటర్న్ అవుతారు. ఈ గిల్మస్ పాయింట్ వెళ్ళే దారిలోనే ఒక పీక్ ఉంటుంది. ఇండియన్స్ ఎవరైనా కూడా అక్కడ నుంచి రిటర్న్ వచ్చేస్తారంట. సో ఆ పీక్ కి ఇండియన్ పీక్ అని కూడా పేరు పెట్టారంట అక్కడ వాళ్ళు. ఈ గిల్మస్ పాయింట్ చేరుకునేసరికి మనం ఆల్మోస్ట్ 16,000 feet హైట్ లో వెళ్తాము. వస్తే నేను క్లైంబ్ చేస్తాను. అలాగే కిలిమంజారో హైలో నేను 22 into 33 meters ఇండియన్ ఫ్లాగ్ ని, బిగ్గెస్ట్ ఇండియన్ ఫ్లాగ్ ని హోస్ట్ చేశాను. దీనికి ఆల్రెడీ 4 వరల్డ్ రికార్డ్స్ నుంచి అప్రూవల్స్ వచ్చి సర్టిఫికేట్స్ కూడా వచ్చినాయి ఆల్రెడీ. భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా నేను అప్లై చేశాను. అది అప్రూవల్ వచ్చింది.